హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికాస్ హెవెన్. సో ఐ హోప్ అందరూ హెల్దీగా అండ్ హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ అనదర్ డే ఇన్ మై లైఫ్. సో మార్నింగే స్టార్ట్ చేశాను, దట్టు కాఫీతో స్టార్ట్ చేశాను అనమాట. సో జనరల్గా మార్నింగ్ అనగానే అందరికీ కాఫీ గుర్తొస్తుంది. సో మాకు కూడా నేనైతే ఎక్కువ తాగను కానీ బట్ నాకు కాఫీ ఉండాలన్నమాట. దట్టు అన్హెల్దీ ఏం కాదు. నేను చూపించాను కదా, బెల్లం యూస్ చేస్తాను పంచదారకు రిప్లేస్మెంట్ కింద. సో కొంచెం బెటరే అనమాట నార్మల్ వాటితో పోలిస్తే. సో మా కాఫీ టైం అయిపోయింది అండ్ ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి ఆయనకి యాపిల్ అండ్ నాకు ఆరెంజ్ అనమాట. జనరల్గా ఒక యాపిల్ తింటే డాక్టర్కి దూరంగా ఉండొచ్చు అంటారు, బట్ నాకు అస్సలు అంటే అస్సలు ఇష్టం లేదు యాపిల్. ఫస్ట్ నుంచి కూడా నాకు ఎందుకో ఇష్టం ఉండదు. సో ఒకవేళ నేను తెచ్చినా సరే ఆయన కోసమే తీసుకొస్తాను అనమాట. నేను అసలు జస్ట్ తిన్నా కూడా ఒక 1 పీస్ అలా తింటాను అంతే. సో ఆయనకైతే యాపిల్ అండ్ నాకు ఆరెంజ్. సో మార్నింగ్ హెవీ బ్రేక్ఫాస్ట్ లైక్ మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కన్నా కూడా ఇలా హెల్తీగా లైక్ ఫ్రూట్స్ కానీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కానీ తిన్నాము అంటే టమ్మీ ఏమంటారు, ఇబ్బంది ఉండదన్నమాట. లైక్ ఫ్రీగా ఉన్నట్లు ఉంటుంది. అండ్ కరెక్ట్ టైంకి లైక్ 12:30 ఆ టైం కల్లా మనకి మళ్ళీ ఆకలి వేసేస్తుంది. లేదా ఏదైనా సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తిన్నాము అంటే అసలు ఆకలి వేయదనమాట. అది మళ్ళీ 2కో 3కో తింటాము. సో నాకు ఇది బెటర్ అనిపిస్తుంది, కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ లాగా. సో కొంచెం ఈ వ్లాగ్ మేబీ లెందీగా ఉండొచ్చు, సో బోర్ ఫీల్ అవ్వద్దు. బట్ లెందీగా ఉండడానికి రీజన్ ఏంటంటే ఈ వ్లాగ్లో నేను ఆల్మోస్ట్ రెసిపీ కవర్ చేశాను, వెయిట్ లాస్ రెసిపీ కవర్ చేశాను, అండ్ బ్యూటీ టిప్స్, హెయిర్ కేర్, స్కిన్ కేర్ ఇవన్నీ కవర్ చేశాను అనమాట. సో ఆ ఒక్క రోజులో అవన్నీ చేసుకున్నాను. సో అందుకనే ఈ వ్లాగ్ కొంచెం లెందీగా ఉండొచ్చు, బట్ మీ అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ చెప్పాను కదా, బ్యూటీ టిప్స్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇవన్నీ ఉంటాయని. సో ఈరోజు హెయిర్ కేర్లో నేను చాలా సింపుల్ ఏమంటారు హెయిర్ మాస్క్ చూపించబోతున్నాను. సో దానికోసం ఏంటంటే కొన్ని మందారాకులు తీసుకున్నాను అండ్ అలాగే కొన్ని వేపాకులు తీసుకున్నాను అనమాట. సో ఈ మధ్య నా కొంచెం హెయిర్ లాస్ ఉంది, ఫ్రిజీగా ఉంది అండ్ ఈవెన్ డాండ్రఫ్ వచ్చింది. సో వీటి అన్నిటికీ ఈ హెయిర్ ప్యాక్ అనేది ద బెస్ట్ సొల్యూషన్ అండ్ ద ఈజియెస్ట్ సొల్యూషన్ అనమాట. సో దానికోసం నేను చెప్పాను కదా, కొన్ని మందారాకులు అండ్ చాలా కొంచెం వేపాకు, మరీ ఎక్కువ అవసరం లేదు. అండ్ అలాగే ఇక్కడ నేను డ్రైడ్ మందార పువ్వులు తీసుకున్నాను. ఈవెన్ ఫ్రెష్ ఉంటే కూడా మీరు తీసుకోవచ్చు. సో నా దగ్గర ఫ్రెష్ లేవు, సో డ్రైడ్ ఎప్పుడు స్టాక్ ఉంటుందన్నమాట నా దగ్గర. సో అవి తీసుకున్నాను అండ్ ఒక 2 to 3 స్పూన్స్ వరకు కర్డ్ తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా మంచిగా మెత్తగా పేస్ట్ చేసేసుకొని మన హెయిర్కి అనేది పట్టించుకోవాలి. సో మనకి నీమ్ లీవ్స్ వల్ల ఏమో డాండ్రఫ్ తగ్గుతుంది, హైబిస్కస్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ వల్ల ఏమో మన హెయిర్ గ్రోత్ అనేది ఉండి లైక్ ఫ్రిజీనెస్ అదంతా తగ్గుతుందనమాట. అండ్ ఈవెన్ కర్డ్ కూడా కండిషనింగ్గా కూడా యూజ్ అవుతుంది. సో నాకున్న ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా ద సింప్లెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఈ హెయిర్ ప్యాక్. సో నేను హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేసేసుకుంటున్నాను అండ్ ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టుకున్నాను అనమాట. ఈవెన్ లేకపోతే మీరు నార్మల్ హెయిర్ ఉన్నా కూడా మీరు ఆ హెయిర్ ప్యాక్లో ఆయిల్ అనేది కొంచెం యాడ్ చేసుకుని దాన్ని కూడా పెట్టుకోవచ్చు. నేను అందుకనే ఆయిల్ దానిలో యాడ్ చేయలేదు, ఆల్రెడీ నాకు హెయిర్కి ఉంది కాబట్టి. సో ఇంకా మెయిన్గా డాండ్రఫ్ కోసం మెయిన్గా నేను చేస్తున్నాను. సో అందుకనే ఎక్కువగా స్కాల్ప్ మీద పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నాను అండ్ రిమైనింగ్ తర్వాత లూజ్ హెయిర్కి. సో నేను చూపించిన క్వాంటిటీ నా హెయిర్ లెంత్కి సరిపోతుంది, అంటే ఒక మీడియం హెయిర్కి అలా సరిపోతుంది. కొంచెం నాకు ఇది వరకు ఉన్న లెంతీ హెయిర్కి అయితే కొంచెం క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. సో నాకైతే ఇది ఎగ్జాక్ట్గా సరిపోయింది.
సో ఫస్టే చెప్పాను కదా, ఈరోజు ఒక మంచి లంచ్ రెసిపీ చూపిస్తాను, దట్టు రైస్ రెసిపీ. అండ్ అలాగే లాస్ట్లో వెయిట్ లాస్ రెసిపీ కూడా చూపిస్తాను. డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు లేదా వెయిట్ డిక్రీజ్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈరోజు లంచ్కి అయితే నేను కొంచెం వెజిటేబుల్ బిర్యానీ లాగా అలా చేస్తున్నాను అనమాట. సింపుల్గా చేసుకోవచ్చు అండ్ లైక్ వెజిటేబుల్స్ ఎక్కువ యూస్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా మంచిది. సో కొంచెం వెజిటేబుల్ బిర్యానీ అన్నాను కాబట్టి కొంచెం మరీ చిన్నగా మరీ పెద్దగా కాకుండా అయితే వెజిటేబుల్స్ కట్ చేసేసుకుంటున్నాను. అన్నీ మన ఇంట్లో ఏమైతే అవైలబుల్గా ఉంటాయో అవన్నీ యూస్ చేస్తున్నాను నేనైతే. సో రెసిపీ అయితే చూపించేస్తాను. ఇక్కడ నేను ఈవెన్ జనరల్గా ఏంటంటే నేను రైస్ రెసిపీస్ లైక్ బిర్యానీ సంథింగ్ అలాంటి వాటికి మ్యాక్సిమం గీ అంటే నెయ్యి యూస్ చేస్తాను. సో నెయ్యి తీసుకున్నాను, హీట్ అయిపోయింది. అండ్ అలాగే బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకుంటున్నాను. లైక్ దాల్చిన చెక్క, లవంగాలు, షాయి జీరా, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేసుకున్నాను. జనరల్గా ఏంటంటే దీన్ని లైక్ రైస్ కుక్కర్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కానీ ఇలాగ ప్రెషర్ కుక్కర్లో కానీ కూడా చేసుకోవచ్చు. బట్ రైస్ కుక్కర్లో ఏంటంటే అడుగు పల్చగా ఉంటుంది కాబట్టి మనకి స్టవ్ మీద పెట్టినప్పుడు కొంచెం మాడిపోతూ ఉంటుంది. సో జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. సో అలా కాకుండా ఏంటంటే నేను ఫస్ట్ లైక్ కర్రీ బేస్ అనేది ఆల్మోస్ట్ ఎక్కువగా నేను ఇలా ప్యాన్లో చేసుకుని ఆ తర్వాత ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే చూసారు కదా, మనకి ఆనియన్స్ వేగిపోయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. అండ్ దెన్ మనం ఫస్ట్ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎట్ ఏ టైం యాడ్ చేసుకున్నాను. లైక్ క్యారెట్, బేబీ కార్న్, బీన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. జస్ట్ ఈ 1-2 మినిట్స్ ఫ్రై చేసేసుకుని నెక్స్ట్ వెంటనే టొమాటోస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో చాలామంది టొమాటోస్ యాడ్ చేయరు, నేను ఇదివరకు కూడా చెప్పాను. నాకు ఆ ఫ్లేవర్ లైక్ ఆ ట్యాంగీనెస్ అనేది ఇష్టము. సో అందుకనే నేను టొమాటోస్ కూడా యాడ్ చేస్తాను. సో టొమాటోస్ కొంచెం మ్యాషీగా అయిన తర్వాత, ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు, లేదంటే ఏంటంటే మనకి ఆ వెజిటేబుల్స్ ఓవర్ కుక్ అయిపోతాయి. సో జస్ట్ కొంచెం మగ్గిన తర్వాత నేను ఇక్కడ మెయిన్ ఎక్కువగా తీసుకుంది ఏంటంటే మష్రూమ్స్ అనమాట. రిమైనింగ్ అన్నీ కూడా తక్కువ వెజిటేబుల్స్, ఎక్కువ తీసుకుంది మష్రూమ్స్. సో మష్రూమ్స్ కూడా యాడ్ చేసేసుకొని మనకి దానిలో వాటర్ వస్తుంది కదా, సో ఆ వాటర్ వచ్చి పోయేంత వరకు కూడా మనం ఆ మష్రూమ్స్ని కుక్ చేసుకోవాలి అంతే. అండ్ కొంచెం ఇప్పుడు దాకా నేను ఎక్కడా కూడా సాల్ట్ యాడ్ చేయలేదు. సో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, మనకి వాటర్ అంతా వచ్చింది పోయిందనమాట. సో ఇంక అంతే, దీన్ని ఇక నార్మల్ ఇక రైస్లోకి షిఫ్ట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని రైస్లోకి షిఫ్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇంకొక సైడ్ ఏంటంటే కాకరకాయ ఫ్రై కూడా చేస్తున్నాను. సో దాని కాంబినేషన్ అని అనుకుంటారేమో, కాదు, జనరల్గా నేను కాకరకాయ ఫ్రై చేసి పెట్టుకుని ఉంచుకుంటాను. సో అదొక 2-3 డేస్ అలా ఉంటుందన్నమాట, ఏం పాడవదు. సో దానికోసం ఇక్కడ నేను చాలా సింపుల్గా చూపిస్తాను, లైక్ బ్రీఫ్గా చెప్తాను. నేను ఫస్ట్ నుంచి అయితే ఏం చూపించలేదు కానీ. సో హాఫ్ బాయిల్ చేసేసుకుని దీన్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. లైక్ లోపల సీడ్స్ అవేమీ కూడా తీయలేదన్నమాట. యాజ్ ఇట్ ఈస్గా కొంచెం ఘాటు పెట్టేసి హాఫ్ బాయిల్ చేసి వాటిని కొంచెం ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేస్తున్నాను. అండ్ చెప్పాను కదా పక్కన రైస్లోకి ఇంకా షిఫ్ట్ చేసేసుకోవటమేనని. సో ఆల్రెడీ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 70% అలా కుక్ అయిపోయిన రైస్లో నేను ఏదైతే ముందు కర్రీ ప్రిపేర్ చేశానో దాన్ని యాడ్ చేస్తాను. ముందే యాడ్ చేసుకుంటే ఏంటంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ ఓవర్ కుక్ అయిపోయి ఆ క్రంచీనెస్ ఉండదన్నమాట. లైక్ ఇలా మొత్తం 70% or 80% రైస్ కుక్ అయిపోయిన తర్వాత
ఈ విధంగా కర్రీ అనేది యాడ్ చేస్తాను. లైక్ దమ్ లాగా కూడా చేసుకోవచ్చు. హాఫ్ ఆఫ్ ద రైస్ తీసేసి దీని కర్రీ అనేది మధ్యలో పెట్టుకుని లైక్ దమ్ లాగా కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఎలాగో లాస్ట్ కలిపేస్తాం కాబట్టి నేను ముందే కలిపేసి లైక్ కుక్ చేస్తాను అనమాట. రిమైనింగ్ 20% ఉంటుంది కదా, సో దాన్ని ఆ విధంగా కుక్ చేసేస్తాను. సో నేనైతే దీన్ని నెక్స్ట్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. జస్ట్ ఒక 10 మినిట్స్ లోపే అయిపోతుంది అనమాట. అండ్ కాకరకాయ కర్రీ చూపించాను కదా, సో దానిలోకి లైక్ లోపలైనా స్టఫ్ చేసుకోవచ్చు. సీడ్స్ అనేది రిమూవ్ చేసేసుకొని మనం ఏదైతే స్టఫింగ్ పౌడర్ ఉంటుందో దాన్ని స్టఫ్ చేసుకోవచ్చు. నేనైతే ఈసారి సీడ్స్ తీయలేదు. సో సీడ్స్ తీయకుండా పైన లైక్ మనం ఫ్రైకి పైన పౌడర్ ఎలా యాడ్ చేసుకుంటామో అలా ఈరోజు చూపిస్తున్నాను. సో దానికోసం నేను కొన్ని వేరుశనగ పప్పులు అండ్ ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాను. అండ్ దానిలో చాలా కొంచెం శనగపప్పు, మనకి వేయించిన శనగపప్పు ఉంటుంది కదా, సో ఆ వేయించిన శనగపప్పు అండ్ కొన్ని వెల్లుల్లి, కొంచెం చింతపండు ప్లేస్తో నేను మ్యాంగో పౌడర్ యాడ్ చేశాను. కొంచెం మ్యాంగో పౌడర్ అండ్ కొంచెం ధనియాల పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా, ఇవన్నీ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట. సో నేను దీనిలో అయితే సాల్ట్ యాడ్ చేయలేదు, బికాజ్ నేను ఆల్రెడీ కాకరకాయల్లో సరిపడా ఉప్పు యాడ్ చేసేసాను అనమాట. సో దీనిలో యాడ్ చేస్తే ఏంటంటే ఎక్కువగా ఉప్పుగా ఉంటుందని చెప్పి నేను ఇందులో అవాయిడ్ చేసేసాను. సో డైరెక్ట్గా ఇంకా మనకి కాకరకాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాము. ఇంకా 1 మినిట్లో ఆర్ 2 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటాం అన్న తర్వాత మనం దీన్ని యాడ్ చేసుకోవాలి. సో అంతే, ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. సో చేదు అంటే ఇష్టం లేదు, కాకరకాయ అంటే ఇష్టం లేదు అన్న వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నేను చూపించిన పౌడర్ని కూడా మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఈవెన్ పొటాటో ఫ్రై కానీ, క్యాప్సికమ్ కర్రీలో కానీ, ఇలా కాకరకాయ ఫ్రైలో కానీ, దేనిలోకైనా ఫ్రైలోకి బాగుంటుంది. సో కొంచెం నేను ఎప్పుడు చేసుకున్నా కూడా కొంచెం ఎక్కువ చేసుకుని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో ఫైనల్గా చూసారా, మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో సీడ్స్ ఇష్టం లేని వాళ్ళు సీడ్స్ తీసేసి కూడా ఇలా పైన పౌడర్ లాగా చేసుకోవచ్చు, ఆరల్ స్టఫింగ్ లాగా కూడా చేసుకోవచ్చు. సో మీకు కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని అయితే. అండ్ ఫైనల్గా మన లైక్ వెజిటేబుల్ బిర్యానీ ఆర్ మష్రూమ్ పులావ్ సంథింగ్ ఏదైనా అనుకోవచ్చు. సో అదైతే రెడీ అయిపోయింది. సో ఇంకంతే, సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడైతే నార్మల్ రైస్ యూస్ చేశాను. కావాలి అంటే మీరు బాస్మతి రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నార్మల్ రైస్ యూస్ చేశాను. సో చూసారు కదా, పొడి పొడిగా ఉంది. అండ్ వెజిటేబుల్స్ అన్నీ ఓవర్ కుక్ అవ్వు అనమాట, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో దీనికి మేము కాంబినేషన్ కింద లైక్ వెజిటేబుల్ పులావ్ కానీ వెజిటేబుల్ బిర్యానీ అంటే జనరల్గా నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే గోంగూర పచ్చడి అనమాట. సో గోంగూర పచ్చడి అండ్ రైతా. సో నేను వేసుకున్న హెయిర్ ప్యాక్ కూడా కంప్లీట్గా డ్రై అయిపోయింది. లైక్ 1 అవర్ ఉంచుకుంటే సరిపోతుంది, బట్ నేను ఆ లంచ్ అవన్నీ ప్రిపేర్ చేయడంలో లేట్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 2 అవర్స్ దాకా ఉంచుకున్నాను. సో ఇప్పుడు నేను హెయిర్ వాష్ చేసి ఎలా ఉంది అనేది అయితే చూపిస్తాను. సో కొంచెం హెయిర్ వాష్కి కొంచెం టైం పడుతుంది, బికాజ్ స్మాల్ పార్టికల్స్ అవన్నీ లోపల హెయిర్లో ఉండిపోతాయి అనమాట. సో ఒక 3-4 టైమ్స్ అనేది హెయిర్ వాష్ చేసుకోవాలి. సో ఫైనల్గా హెయిర్ వాష్ చేశాను. అండ్ చూసారు కదా, నా హెయిర్ ప్రజెంట్ ఇలా ఉంది. అండ్ నేను కొంచెం వెట్గా ఉన్నప్పుడు సీరం అనేది అప్లై చేసుకుంటున్నాను. సో ఇది ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది సీరం అప్లై చేసుకుంటే. చూసారు కదా, ఇటు సైడ్ అప్లై చేసుకున్నాను, సాఫ్ట్ అయిపోతుంది. అండ్ ఇటు చూసారా, రఫ్గా ఫ్రిజీగా ఉంటుందన్నమాట. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్. సో చూసారు కదా, నేను మార్నింగ్ సింపుల్ హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకున్నాను. బికాజ్ ఈ మధ్య నాది హెయిర్ చాలా ఫ్రిజీగా అండ్ కొంచెం ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉందన్నమాట. అండ్ ఈవెన్ డాండ్రఫ్ కూడా వచ్చేసింది. ఎప్పుడు నాకు అసలు డాండ్రఫ్ ఉండదు,
బట్ ఈ సీజన్లో డాండ్రఫ్ నేను ఎక్కువ అబ్జర్వ్ చేశాను. సో అందుకనే నీమ్ లీవ్స్ యూస్ చేశాను. అండ్ హెయిర్ ఫాల్ అండ్ ఫ్రిజీగా ఉందని చెప్పి మందార ఆకులు అండ్ మందార పూలు యూస్ చేసి హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకున్నాను. సో నేను హెయిర్ వాష్ కూడా చేసేసుకున్నాను. సో చాలా స్మూత్గా ఉంటుంది బికాస్ ఆఫ్ మన మందార ఆకుల వల్ల. సో అందుకని మెయిన్గా ఫ్రిజీ అయిపోయింది అన్నాను కదా, సో అందుకని మెయిన్గా మందార ఆకులు అనేది యూజ్ చేసుకున్నాను. అండ్ ఈరోజు ఏంటంటే కొంచెం ఎక్కువసేపు ఉంచుకున్నాను. ఈ లంచ్ ప్రిపేర్ చేయడం కొంచెం అక్కడ టైం పట్టేసింది. ఆల్మోస్ట్ 2 hours కంటే ఎక్కువ ఉంచుకున్నాను. నేను జనరల్గా అట్లీస్ట్ ఒక 1 hour ఉంచుకుంటాను అంతే, అంతకు మించి కూడా ఉంచుకోను. 45 minutes to 1 hour. బట్ ఈరోజు అయితే ఆల్మోస్ట్ 1.5 hours 2 hours దాకా ఉంచుకున్నాను. సో ఫైనల్గా హెయిర్ వాష్ చేశాను. బట్ కాకపోతే ఏంటంటే చిన్న చిన్న మందార ఆకులు ఏదైనా బాగా గ్రైండ్ చేస్తాం కదా, అది ఉండిపోతుంది అనమాట. బట్ డ్రై అయ్యే కొద్దీ, హెయిర్ డ్రై అయ్యే కొద్దీ కూడా అది పోతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే నాకు హెయిర్లో అక్కడక్కడ గ్రీన్గా కనిపిస్తాయి అనమాట. సో అది. అండ్ తర్వాత సీరం అనేది అప్లై చేసుకున్నాను. దీనికి బాగా ఎడిక్ట్ అయిపోయాను అనమాట ఈ సీరంకి. బట్ ఈ మధ్య యూజ్ చేయట్లేదు. కొంచెం పనులు, హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత వెంటనే బయటకు వెళ్ళిపోవటం, సరిగ్గా అప్లై చేసుకోవట్లేదు. సో అందుకని ఇంకా అవ్వలేదు అనమాట, లాస్ట్లో ఉంది. సో అది అప్లై చేసేసుకున్నాను. అండ్ కమింగ్ టు ద స్కిన్ కేర్, నేను లాస్ట్ వ్లాగ్లో చూపించాను లైక్ ఎర్లీ మార్నింగ్ స్కిన్ కేర్ ఏం చేస్తాను అంటే కుంకుమ తైలం అప్లై చేసుకుంటాను అని చెప్పాను. అండ్ ఆఫ్టర్ షవర్ అంటే స్నానం చేసిన తర్వాత ఏం స్కిన్ కేర్ చేసుకుంటాను, ఆల్మోస్ట్ మార్నింగ్ అండ్ నైట్ కూడా ఈ మధ్య సేమే యూజ్ చేస్తున్నాను అనమాట. సేమ్ ప్రొడక్ట్స్ ఎక్సెప్ట్ మాయిశ్చరైజర్. సో రిమైనింగ్ అన్నీ కూడా సేమే. సో నేను ఏం యూజ్ చేస్తానో చెప్తాను. సో నేను ఇప్పుడైతే ఏమంటారు చిక్కు అయితే తీయట్లేదు. సో నేను కొంచెం డ్రై అయిపోయిన తర్వాత, మొత్తం కూడా డ్రై అయిపోయిన తర్వాతే తీస్తాను. లేకపోతే ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది లైక్ ఫస్ట్ నుంచి కూడా వచ్చేస్తుంది అనమాట మనం వెట్గా ఉన్నప్పుడు కనుక చిక్కు తీయాలని ట్రై చేస్తే. సో అందుకని నేను మాక్సిమం తీయను అసలు, ఇంకెక్కడైనా బయటకు వెళ్ళాలి అంటే తప్ప. సో ఇప్పుడు డ్రై అవనిస్తాను, దీన్ని ఇలా వదిలేసి ఇప్పుడు స్కిన్ కేర్ చూపిస్తాను. సో స్కిన్ కేర్లో ఫస్ట్ నేను రోజ్ వాటర్ అనేది అప్లై చేసుకుంటాను యాజ్ ఎ టోనర్ కింద. నేను మానేశాను, వేరే ఇదివరకు నేను బయోటిక్లో బయో కుకుంబర్ టోనర్ యూస్ చేసేదాన్ని చూపించాను. బట్ నేను ఇప్పుడు అసలు ఏ టోనర్ యూస్ చేయట్లేదు, ఓన్లీ రోజ్ వాటర్ మాత్రమే యూస్ చేస్తున్నాను అనమాట టోనర్ కింద, మార్నింగ్ అండ్ ఈవినింగ్. అండ్ చాలా మంత్స్ నుంచి కూడా ఓన్లీ రోజ్ వాటర్ యూస్ చేస్తున్నాను. సో అది అయిపోయింది. సో నేనేం చేస్తానంటే 2 పూట్ల యూస్ చేస్తాను కాబట్టి, ఆర్ఎల్స్ ఒక్కొక్కసారి 3 times a డే యూస్ చేస్తాను మాక్సిమం. సో అందుకని ఏంటంటే నేను ఇలా 1 liter ముందే తెచ్చి పెట్టేసుకుంటాను. ఏదర్ బంజారాస్ కానీ డాబర్ గులాబరీ రోజ్ వాటర్ కానీ తీసుకొచ్చుకుంటాను. బట్ డాబర్ గులాబరీలో పెద్దవి దొరకట్లేదు అనమాట. సో అందుకని ఏంటంటే పెద్దాక కొనుక్కొచ్చుకోవడం ఎందుకు అని చెప్పి ఇదే బంజారాస్దే 1 liter తెచ్చేసుకుంటున్నాను. సో 3 times యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి పెద్ద తెచ్చుకున్నాను అనమాట. సో దిస్ ఈజ్ మై టోనర్. సో టోనర్ అప్లై చేసేసుకున్నాను, అంటే రోజ్ వాటర్ అప్లై చేసేసుకున్నాను. సో నాకు ఇదే బాగుంది అనిపిస్తుంది అనమాట. లైక్ స్కిన్కి గ్లో కానీ లైక్ pH బ్యాలెన్స్ చేయడానికి నాకు ఇదే బాగుంది అనిపిస్తుంది. సో అందుకని నాకు ఇదే కంటిన్యూ చేసేస్తున్నాను. సో నా రోజ్ వాటర్ కూడా అబ్జార్బ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది సీరం, నేను ప్రెసెంట్ యూజ్ చేస్తున్న సీరం వచ్చేసరికి 2% సాలిసిలిక్ యాసిడ్ సీరం ఇన్ డర్మాకో. సో ఆల్మోస్ట్ 2-3 months నుంచి, 2-3 months కాదు, ఆల్మోస్ట్ ఒక 1.5 to 2 months నుంచి యూజ్ చేస్తున్నాను. ఈవెన్ మార్నింగ్ అండ్ నైట్ స్కిన్ కేర్లో కూడా సీరం కింద ఇదే యూజ్ చేస్తున్నాను. సమ్ టైమ్స్ రేర్గా బయోటిక్ది యూజ్ చేస్తాను నైట్ టైము, బట్ మ్యాక్సిమం దీన్నే యూజ్ చేస్తున్నాను ఈ మధ్య అయితే. జస్ట్ ఒక 4 drops అలా తీసుకుంటాను అంతే. సో ఒక 30 to 40 seconds టైం పడుతుంది మనకి మొత్తం అబ్జార్బ్ అయిపోయి అది మొత్తం కూడా డ్రై అయిపోవాలి అంటే ఒక 30 to 40 seconds అయితే టైం పడుతుంది. సో డ్రై అయిపోయింది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద మాయిశ్చరైజర్, చాలా మంత్స్ నుంచి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. సో ఇది పెద్దది తీసుకోవడం తప్పు చేశాను, అండ్ దట్టు బాగానే ఉంది. బట్ వేరేది ట్రై చేయడానికి, వేరేది యూజ్ చేయడానికి ఆప్షన్ లేదనమాట. బికాజ్ నాది ఇది అవ్వకుండా మాక్సిమం ఏ ప్రొడక్ట్ కూడా నేను కొనను. బికాజ్ చాలా కాస్ట్ పెట్టి కొంటాము, వేరేది ట్రై చేయాలని దీన్ని పక్కన పెట్టేయాలని నేనైతే.
సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇంకా లాస్ట్లో ఉందన్నమాట. సో నేను మాయిశ్చరైజర్ అయితే మార్నింగ్ ఇది యూస్ చేస్తున్నాను, సో నైట్ వేరేది. సో అంతేనండి, నా స్కిన్ కేర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చాలా సింపుల్ చేసేసాను నేను స్కిన్ కేర్ని. అండ్ ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి నేను సన్ స్క్రీన్ అయితే రాసుకోవట్లేదు, బికాస్ మనం ఇంట్లో ఉన్నా కూడా రాసుకోవాలి. బట్ నాకు ఇంట్లో ఉంటే అంతగా రాసుకునే అలవాటు ఉండదు అనమాట. ఒక సమ్మర్లోనే మ్యాక్సిమం ఇంట్లో ఉన్నా కూడా రాసుకుంటాను. ఇప్పుడైతే నేను ఏమీ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవట్లేదు. నెక్స్ట్ కమింగ్ టు ద లిప్ బామ్. సో ఇది మాత్రం ఖచ్చితంగా యూజ్ చేస్తాను. సో అది అంతే, నా కంప్లీట్ స్కిన్ కేర్ అయితే ఇదేనమాట. చాలా సింపుల్గా జస్ట్ ఒక 2-3 స్టెప్స్లో కంప్లీట్ చేసేసుకుంటాను. సో అది అండ్ వీక్లీ వన్స్ నేను పీలింగ్ సొల్యూషన్ యూస్ చేస్తాను అనమాట. సేమ్ అదే ఆ డర్మాకోలోనే 30% AHA అండ్ 2% BHA ఫేస్ పీలింగ్ సొల్యూషన్. సో ఇది కొంచెం కెమికల్, వీక్లీ ట్వైస్ యూస్ చేయొచ్చు, బట్ నేను వీక్లీ వన్సే యూస్ చేస్తాను. సో ఇది కూడా నా స్కిన్ కేర్లో పార్టే అనమాట. సో ఇది నేను ఎవ్రీ వెన్స్డే కానీ ఎవ్రీ థర్స్డే కానీ యూస్ చేసుకుంటాను. ఈరోజు థర్స్డే, నిన్న యూస్ చేయలేదు. మేబీ ఈరోజు యూస్ చేస్తే కనుక ఖచ్చితంగా ఎలా యూస్ చేయాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అన్నీ కూడా నేను నైట్ చెప్తాను. సో నేను వెయిట్ లాస్ రెసిపీ కూడా షేర్ చేసుకుంటా అని చెప్పాను కదా. సో ఇది నైట్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో దానికోసం ఏంటంటే లైక్ ఓట్స్ ఊతప్పం లాగా నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో దానికోసం కొంచెం మజ్జిగ లైక్ ఒక 1/2 లీటర్ కంటే ఎక్కువే తీసుకున్నాను. దీనికి ఈ క్వాంటిటీ ఎంత క్వాంటిటీ అనేది ఏం లేదు. కర్డ్ తీసుకుని మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఆరెల్స్ నార్మల్ మజ్జిగ ఇలా అయినా తీసుకోవచ్చు. సో నేను మజ్జిగలో కొంచెం ఉప్పు, పసుపు అండ్ కొంచెం ఏమంటారు వాము యాడ్ చేశాను అనమాట. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ మన పౌడర్స్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నేను ఓట్స్ని ఈ విధంగా గ్రైండ్ చేసి ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో దీన్ని మనం లైక్ ఇడ్లీలో కానీ దోశకు కానీ ఏమంటారు కిచడీకి కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా పౌడర్ చేసి పెట్టేసుకుంటాను. సో నేను ఆ క్వాంటిటీ ఆఫ్ మజ్జిగకి ఆల్మోస్ట్ 2 cups ఆఫ్ ఓట్స్ పిండి తీసుకున్నాను అనమాట. ఓట్స్ ఫ్లోర్ తీసుకున్నాను. అండ్ అలాగే అదే ఏ కప్ అయితే తీసుకున్నానో అదే కప్తో 1 cup ఆఫ్ సూజీ అంటే బొంబాయి రవ్వ అంటాం కదా, సో అది తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా మనకి మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇందాకట లైక్ బొంబాయి రవ్వ వరకు యాడ్ చేస్తే సరిపోతుంది, లైక్ మనకి ఆ ఊతప్పం లాంటిది వస్తుంది. బట్ నేను దీనిలో న్యూట్రిషనల్ వాల్యూ పెంచడం కోసం ఒక ఆల్మోస్ట్ 2 స్పూన్స్ వరకు 2 to 3 స్పూన్స్ వరకు రాగి పిండి అండ్ అలాగే ఒక 2 స్పూన్స్ వరకు జొన్న పిండి అండ్ కొంచెం జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకుని మనకి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. సో హెల్త్కి చాలా చాలా మంచిది, బికాజ్ రిచ్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. అండ్ అలాగే ఏమంటారు మనకి మజ్జిగ ఉంది కాబట్టి ప్రోబయోటిక్స్ ఉంటాయి. సో దానివల్ల మనకి గట్ వాల్కి మంచిదన్నమాట. సో అది అండ్ దీనిలో చెప్పాను కదా ఇవన్నీ మన ఆప్షనల్, లైక్ ఉట్టి ఓట్స్తో అయినా వేసుకోవచ్చు, అదంటే మెత్తగా ఉంటుందన్నమాట. సో అలా కాదు అంటే కొంచెం బొంబాయి రవ్వ యాడ్ చేసుకుని వేసుకోవచ్చు. బట్ రిమైనింగ్ ఇప్పుడు నేను ఏమైతే యాడ్ చేస్తున్నానో అవన్నీ ప్యూర్లీ ఆప్షనల్, ఓన్లీ హెల్త్ బెనిఫిట్స్ ఇంక్రీజ్ చేయడం కోసమే నేను లైక్ రాగి పిండి కానీ జొన్న పిండి కానీ లాస్ట్లో యాడ్ చేసింది ములగాకు పౌడర్ అండ్ అలాగే కొంచెం కరివేపాకు పౌడర్ యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుని ఇలా ఒక 2 hours పక్కన పెట్టుకున్నామంటే ఆ పిండి అంతా నానిపోయి మంచిగా ఉంటుంది మనకి. అప్పటికప్పుడు వేసుకునే దానికన్నా కూడా అట్లీస్ట్ ఒక 1 to 2 hours మనకి అలా సోక్ చేసి పెట్టుకున్నామంటే ఆ టేస్ట్ బాగుంటుంది, మంచి కలర్ కూడా వస్తుంది అనమాట. సో అందుకని నేను ఆల్మోస్ట్ 3 ఆ టైంలో కలిపి పెట్టుకున్నాను నైట్ డిన్నర్ కోసం కాబట్టి. 3-4 ఆ టైంలో కలిపెట్టేసుకుని ఇంకా తినే ముందు లైక్ డిన్నర్ ప్రిపేర్ చేసుకునే ముందు ఈ విధంగా వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకొని మనం దానిలో కలిపేసుకుని లైక్ ఊతప్పం లాగా వేసుకోవటమేనమాట. సో పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా, కొంచెం గట్టిగా ఉంది అంటే కనుక ఐదర్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఆరెల్స్ కొంచెం మజ్జిగ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో నాకు కరెక్ట్ కన్సిస్టెన్సీ సరిపోయింది. సో ఇక్కడ నేను ఇది కూడా ప్యూర్లీ మన ఆప్షనల్ వెజిటేబుల్స్ అనేవి దీనిలో మిక్స్ చేసుకోవచ్చు, ఆరెల్స్ లైక్ దోశలాగా వేసుకుని పైన కూడా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట మనం దోశ వేసుకునేటప్పుడు. బట్ నేను జనరల్గా దీనిలో వేసేసుకునే మిక్స్ చేసుకునే ఊతప్పం లాగా వేసుకుంటాము. సో ఇక్కడ వెజిటేబుల్స్ కూడా మన ఇష్టం, మన ఇంట్లో ఏమైతే అవైలబుల్గా ఉన్నాయో మనకి ఏమైతే ఇష్టమో వాటిని ఎక్కువ తక్కువ, ఇష్టమైన వాటిని కొంచెం ఎక్కువ అలా వేసుకుని చేసుకోవచ్చు. సో నేనైతే ఆనియన్స్, క్యారెట్, రాడిష్, క్యాప్సికమ్
అండ్ బీన్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాను అనమాట. లైక్ బీట్రూట్ యాడ్ చేసుకోవచ్చు, ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ప్రజెంట్ అవి యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ కూడా మనకి మిక్స్ చేసుకొని చక్కగా మనం దోసపిండితో ఉత్తప్పం అయితే ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, డ్యామ్ షూర్ టేస్టీగా ఉంటుంది. అండ్ ఈవెన్ డైట్ ఫాలో అవ్వాలన్న వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అనమాట. బికాస్ కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంది, ఫైబర్ ఇవన్నీ చాలా ఎక్కువ అనమాట. ఓట్స్లో ఫైబర్ ఉంటుంది, జొన్న పిండిలో ఫైబర్ ఉంటుంది, రాగి పిండిలో కాల్షియం ఉంటుంది. సో ఇవన్నీ మన హెల్త్ బెనిఫిట్స్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసమే. అండ్ ఇక్కడ నేనైతే జనరల్గా దోశకి కొబ్బరి నూనె యూస్ చేస్తాను, కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాను. సో అదే కోకోనట్ ఆయిల్ యాడ్ చేసి ఊతప్పం లాగా వేసేసుకుంటున్నాను. సో అంతే, ఇది బోత్ సైడ్స్ కొంచెం ఫస్ట్ ఏంటంటే లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి, బికాజ్ ఫైబర్ కంటెంట్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. దట్టు కొంచెం ఊతప్పం లాగా వేసాం కాబట్టి కుకింగ్ టైం ఎక్కువ పడుతుంది అనమాట. సో ఇలా క్లోజ్ చేసుకుంటే మనకి మంచి కలరు లోపల కూడా కుక్ అవుతుంది. సో అంతే, ఇలా బోత్ సైడ్స్ కుక్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా, బోత్ సైడ్స్ మనకు కుక్ అయిపోయింది. సో అంతే, దీన్ని మనం ఇంకా సర్వ్ చేసుకోవటమే. సో మేమైతే జనరల్గా దీన్ని రోటి పచ్చడితో ఎక్కువగా తీసుకుంటుంటాము, లైక్ రాడిష్ పచ్చడి, అల్లం పచ్చడి అండ్ టొమాటో పచ్చడి ఇవన్నీ యూస్ చేస్తుంటాం అనమాట. సో ఈరోజు అయితే అల్లం పచ్చడితో సర్వ్ చేసుకుంటున్నాము. సో చాలా మంచిది, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ అండ్ అట్ ది సేమ్ టైం టేస్టీ. సో ఈరోజు చూపించిన రెసిపీస్ కానీ స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇవన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వర్కౌట్ అయ్యాయి అనేది నాతో కింద కామెంట్ సెక్షన్ అనేది షేర్ చేసుకోండి. సో ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. డైట్లో ఉన్న వాళ్ళు కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో టేస్టీ అండ్ హెల్దీగా కూడా ఉంటుంది అనమాట. అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది, బోర్ కొట్టలేదని అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.